నల్గొండ జిల్లా వ్యాప్తంగా సన్నబియ్య పంపిణీపై మంచి స్పందన లభిస్తుంది. అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్య పంపిణీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతుంది. దేశంలో ఎక్కడో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వడంతో థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఉత్తమ్ సార్ అంటూ కూడా గ్రామాల్లో కొనియాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇంతకాలం దొడ్డు బియ్యం పక్కదారి పట్టిందంటున్న రేషన్ కార్డు లబ్ధిదారులతో ఉమ్మడి నల్గొండ జిల్లా మా కరెస్పాండెంట్ సాయిదులు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి సన్నబియ్యం ఏదైతే ఉన్నాయో ఈ సన్నబియ్యానికి సంబంధించి కూడా ఈరోజు పంపిణీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పంపిణీ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని పల్లెలలో కూడా కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనమైతే సూర్యాపేట జిల్లా ఏదైతే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇదే వేదిక కూడా ఇక్కడి నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటూ ఉన్నారు, సన్నబియ్యానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఏమంటున్నారు తెలుసుకునే ప్రతి అమ్మా ఏ ఊరమ్మ ఇది? అది ఎలటూరు అండి. సన్నబియ్యం కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి ప్రారంభించారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయి ఇప్పుడు? మీరు ఇంతవరకు తీసుకున్నారా? ఎట్లా ఉంది అసలు? సన్నబియ్యం మంచిగానే ఉన్నాయండి. అందరు కుటుంబాలు అందరూ తింటున్నారు. ఎలాంటి బాధ లేదు. ఎవరికి కోళ్ళకి పోసారు, కుక్కలో పోసారు, అమ్ముకోరు కూడా బియ్యం. ఇప్పుడు ఎవరు ఇబ్బంది లేకుండా తింటున్నారు. మంచిగా ఎత్తండి బియ్యం, ఇంకా మంచిగా తింటున్నాం. మంచిగా ఉంది, మంచిగా ఎత్తండు సన్న బియ్యం. వెనక ధన్యవాదాలు. ఈరోజు మా ఎలటూరు గ్రామంలో మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఎందుకంటే ధనికుడు తినే బియ్యాన్ని పేదవాడి ఇంటికి చేర్చిన ఘనత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సన్న బియ్యం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇంతవరకు పేదవాడిని పట్టించుకోలేదు. మన పేదవాడిని పట్టించుకునే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో మన నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు మంత్రి కావటం, పౌర సరఫరాల శాఖ మంత్రి వారి కావటం మన అదృష్టం. ఎన్ని తరాల పోయినా ఇది చరిత్రలాగా నిలిచిపోద్ది. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము పర్సనల్గా వెళ్ళి పాదాభివందనాలు చేసుకుంటామని మనం చేసుకుంటాం. మేము రేషన్ అంటూ తీసుకోలేదండి. కాకపోతే అప్పుడు తీసుకోవటం వల్ల మాకు తినలేకపోయినాం అన్నమాట లడ్డు బియ్యం అనేది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మటుకి ఈ సన్న బియ్యం ఇచ్చి పేద కుటుంబాలకు చాలా మేలు చేయడం జరిగింది. దానివల్ల మేము ఎంతో మెప్పు పొందుతున్నాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరియు మా నియోజకవర్గ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు మాకెంతో మేలు చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా కూడా స్థానికులు ఇక్కడ ఉన్నారు. అసలు ఈ సన్నబియ్యంకి సంబంధించి స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నుండే ఈ వేదికగా కూడా ఇక్కడి నుంచి ప్రారంభించిన పరిస్థితి కూడా ఉంది. సంబంధించి మన ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఎంతో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఇప్పటికీ ఇలాంటి పథకాలను ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఇంకా కూడా మనతో మాట్లాడడానికి చెప్పండి, ఎట్లా ఉంది అసలు మీకు? ఈ స్వతంత్ర భారతదేశంలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవనీయులు మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉగాది పండుగ రోజున మన నియోజకవర్గంలో సన్నబియ్యం కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క సన్నబియ్య కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సన్నబియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఆ బియ్యాన్ని వండుకొని ఈ సన్నబియ్యం రావటం మా యొక్క అదృష్టం. ఎందుకంటే గతంలో లడ్డు బియ్యం తినలేకపోయాము, వేరే కోళ్ళ పారాలకు అమ్ముకున్నాము, సంథింగ్ వేరే రకం కూడా ఈ రీసైక్లింగ్ కూడా అమ్ముకోవడం జరిగింది. కానీ ఈ యొక్క సన్నబియ్యం వచ్చిన తర్వాత సన్నబియ్యం వండుకొని తింటున్నామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సన్నబియ్యం ఇవ్వడం అనేది ఆలోచన రావటం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆలోచన రావటం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడైనా సరే, ప్రతి ఒక్క మనిషి అయినా సరే, ప్రతి ఒక్క ఆలోచించేది ఏంటంటే కడుపు నిండా తినాలి, ఎంత కష్టం చేసినా కానీ కడుపు నిండా తినాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ వచ్చేసరికి ఇక్కడ కడుపు నిండా తినలేని పరిస్థితి ఉంది. కానీ గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రానికి మినిస్టర్ గారు అయిన తర్వాత మరి ఎంతో ఆహర్నిశతో కృషి చేసి మరి ఎంతో కష్టపడి మరి తెలంగాణ రైతాంగం పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మరి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవ్వడం అనేది ఈ యొక్క అద్భుతమైనటువంటి స్కీము. ఇలా ఆయనకి ఈ ఆలోచన రావడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అందులోనే మా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఓపెనింగ్ చేయడం, హుజూర్నగర్ నియోజకవర్గం ప్రజలకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. సన్న బియ్యం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా
ఎవరైనా కానీ ఎన్ని చెప్పినా వాళ్ళు తింటున్నారు కాబట్టి అబద్ధం ఆడలేకపోతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది స్ట్రీమ్ బియ్యం అని అంటారు, కొంతమంది పాలిసి పెట్టినారు అంటారు, అది ఎంత ఉత్త బియ్యం అంటారు. కానీ తిన్నోడికి తెలుసు ఆకలి బాధ అనేది, ప్రజలకు తెలుసు ఆకలి అంటే. ఈ ఆకలి తీరుతుందంటే కారణం ఈరోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పేద ప్రజల 4-5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే సన్న బియ్యం ప్రతి ఒక్కళ్ళు వండుకొని తింటున్నారంటే కారణం ఈరోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ పేరుకు మాత్రమే తెచ్చుకున్నారు, కానీ రూపాయి పేరు మీద తీసుకొని 5 రూపాయలకి అమ్మిచ్చేది వాళ్ళే, పట్టించేది వాళ్ళే, పీడీ యాక్ట్ పెట్టించేది వాళ్ళే. ప్రభుత్వాలు గతం చేసిన మోసాల వల్ల వీళ్ళు పేరుకి బియ్యం ఇచ్చి ప్రజల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారో మనందరం చూసినాం. కానీ ఇలా ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా, ఒక్క గింజ కూడా నిరుపయోగం కాకుండా ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఇవాళ ఈ యొక్క సన్న బియ్యం వస్తున్నాయంటే ఇది రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ మించి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన తీసుకున్న గొప్ప ఆలోచన విధానం, ఆ ఆలోచన ద్వారానే ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఇలా సన్న బియ్యం అందుతున్నాయి. ఇంతకుముందు గత ప్రభుత్వాలు, గత మంత్రులు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ లబ్ధి కోసం చేశారు. కానీ ప్రజల గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా ఓన్లీ వన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే. దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే దీనికి ఆద్యం పోసిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఈరోజు ధనికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర అదర్ క్యాస్ట్ వాళ్ళు తినేటువంటి ఏదైతే సన్నబియ్యం ఏదైతే ఉందో ఇప్పటికీ అంటే బీద కుటుంబీకులు తినడానికి కూడా ఈరోజు సన్నబియ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే ఒక సర్క్యులేషన్ మాఫియా కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సన్నబియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే హుజూర్నగర్ వేదికగా కూడా నిన్న రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే థ్యాంక్ యూ రేవంత్ సార్, థ్యాంక్ యూ ఉత్తమ్ సార్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో సైదులు ANN సూర్యాపేట.